ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మంచి నిద్రను మనకు అనుగ్రహించి నూతన దినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. దైవ జనాంగమా, ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారా? కుటుంబంతో కలిసి ప్రభువుని ఆరాధించారా? ఆరాధించి ప్రభువుని స్తుతించడం అనేది అలవర్చుకోవాలి. ఉదయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుని స్తుతించడం అనేది మనం దినచర్యగా మనము ప్రారంభించుకోవాలి. ఈరోజు దేవుని వాగ్దానం నహూము గ్రంథం, నహూము ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినముందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఉత్తముడు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ప్రభువు ఉత్తముడు, ఆయన మంచివాడు, ఆయన శ్రేష్ఠుడై ఉన్నాడు. ఆయన మహోపకార్యములు చేసేటువంటి మహారాజై ఉన్నారు. దైవజనాంగమా, ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారిని ప్రభువు ఎరుగుతాడు. ఆయన ఆకాశ నక్షత్రములన్నిటిని కూడా పేర్లు పెట్టి ఆయన పిలిచే దేవుడై ఉన్నారు. ఆయన ప్రతి వారిని ఎరుగుతాడు. కానీ ఇక్కడ ఎరుగుట అనేటువంటి మాటను గమనిస్తే ప్రతి వారి యొక్క బాధను చూచే దేవుడై ఉన్నారు. ప్రతి వారి యొక్క దుఃఖమును చూచే దేవుడై ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ప్రభు యందు నమ్మిక ఉంచి ఉన్నారో, నన్ను విడిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను కాపాడుతాడు అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసము, నమ్మకము ఎవరిలో అయితే ఉందో వారి ప్రార్థన దేవుడు ఎరిగిన వాడై ఉన్నారు. వారి కన్నీళ్లను దేవుడు ఎరిగిన వాడై ఉన్నారు. వారి శ్రమలను దేవుడు ఎరిగిన వాడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు అంటున్నాడు కదా, శ్రమ దినమందు ఆయన వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటారు. శ్రమ దినమందు కాపాడేటువంటి ఆశ్రయ దుర్గంగా ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి ఆయన ఉంటారు అని వాగ్దానం చేస్తున్నారు. శ్రమలో, ఇబ్బందుల్లో మనల్ని కాపాడడానికి ఆయన దిగువచ్చు దేవుడై ఉన్నారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు రాజు యొక్క ఆ యొక్క విగ్రహమును, రాజు చేయించినటువంటి విగ్రహమును పూజించకపోతే అగ్నిగుండములు వేస్తామని చెప్పారు. అయితే వారు యెహోవాను సేవిస్తాం, మేము పూజించమని చెప్పినప్పుడు ఆ యొక్క అగ్నిని 7 చేసి షద్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండములో పడవేశారండి. ఆ అగ్నిగుండములో ఆ ముగ్గురు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడే వారి మధ్యలో 4వ వ్యక్తిగా దిగి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. 4వ వ్యక్తిగా దిగి వచ్చి వారితో పాటు సంచరించటం రాజు చూచారు. రాజు ఇదిగో సైనికులతో చెప్పి, షద్రక్, మేషక్, అబేద్నెగోలు బయటికి రండి అని పిలిచినప్పుడు వారు వచ్చారు. అయితే వారిని శ్వాసను చూసినప్పుడు కూడా వారు కాలిపోయిన వాసన రాలేదండి. వారి వెంట్రుకలు కాలలేదు, వారి వస్త్రములు కాలేదు. కానీ బయటికి వచ్చినప్పుడు ముగ్గురే వ్యక్తులు కనబడ్డారు. అగ్నిలో ఉన్నప్పుడు 4వ వ్యక్తి ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశిస్తూ ఉన్నదట. అయితే ఆయన పిలిచినప్పుడు ముగ్గురే మరలా బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. రాజు చెప్పాడు, ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, మహాదేవుడు అని చెప్పి దేశమంతటి కూడా ప్రకటన చేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. శ్రమ దినమందు ఆయన వారికి ఆశ్రయ దుర్గముగా ఉండాలి. మనం కూడా శ్రమలో ఉండి నువ్వు మొరపెడుతున్నావు, ఇరుకులో ఉండి నువ్వు మొరపెడుతున్నావు, దుఃఖంలో ఉండి నువ్వు మొరపెడుతున్నావు. ఈ ఉదయకాలం నేను చెబుతున్న మాట ఏంటంటే, నిన్ను విడిపించడానికి ఆయన నీ మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు, ఆయన నీ దగ్గరికి దిగి వచ్చే దేవుడై ఉన్నారు. శ్రమ ఏమీ నువ్వు చేయకుండా, సమస్య ఏమీ నువ్వు చేయకుండా ఆయన నిన్ను చుట్టూ ఆవరించి కాపాడే దేవుడై ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన నిన్ను ఎరిగే దేవుడు. నీవు ఆయనకు తెలుసు. నీవు పిండముగా బడక మునిపే ఆయన నిన్ను చూచి ఉన్నాడు. ఆయన కన్నులు నిన్ను చూచి ఉన్నాయి బిడ్డ. దేనికి కూడా నువ్వు కలవరపడకూడదు.
ఆయన మనల్ని ఎరిగిన వాడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని విడిపించడానికి ఆయన మన కొరకు దిగివచ్చు దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దైవజనాంగం, ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని చేతపట్టుకుని ప్రార్థన చేయి. దుఃఖం నుండి, ఇబ్బందుల నుండి విడిపించే దేవుని వైపును నమ్మకం ఉంచు. ఆయన్ను ఎరుగును కనుక నేను విడిపించడానికి ఆయన నీ పక్షమున ఉండి కార్యము జరిగించనుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మరొకసారి నీ పాదాల చెంతకు చేరుతున్నాము నాయన. అవును, శ్రమ దినమందు మీరు మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నారు. యెహోవా, మీరు ఉత్తముడై ఉన్నారు. మీ యందు నమ్మిక ఉంచు వారిని మీరు ఎరిగే దేవుడై ఉన్నారు. అవును తండ్రి, మేము శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, అవమానాల గుండా, నిందల గుండా మేము పెడుతూ ఉన్నాం. మా పక్షమున ఉండి మమ్మల్ని విడిపించడానికి మీరు దిగి వచ్చే దేవుడై ఉన్నారు. ఎందుకంటే మీ యందు నమ్మిక ఉంచిన వారిని మీరు ఎరిగే దేవుడై ఉన్నారు. అవును తండ్రి, మేము పిండముగా రూపించబడక మునుపే మీరు మమ్మల్ని చూచి ఉన్నారు నాయన. మమ్మల్ని నిర్మించి ఉన్నారు. అయా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం నీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. అయా, మాకు ధైర్యముగా మా పక్షంలో ఉండి కార్యం జరిగించండి. శద్రకు, మేషకు, అబేద్నెగోను అగ్నిగుండములో ఉన్నప్పుడు 4వ వ్యక్తిగా దిగివచ్చి వారిని కాపాడినవాడా, ఈ శ్రమల్లో నుండి, దుఃఖములో నుండి, ఇబ్బందుల్లో నుండి, అవమానాల్లో నుండి, నిందల్లో నుండి కూడా మమ్మల్ని కాపాడి మా తలలు పైకెత్తి ఒక ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం చేత మమ్మల్ని ఉదయకాలం నింపి నడిపించమని వేడుకొనొచ్చున్నాను. అవాని బిడ్డలు ఈరోజు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. వెళుతున్న ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండి ప్రతి కార్యమును సఫలము చేయమని యేసు శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, కుటుంబముని నిండారుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.